అత్యాశ స్వార్థం కడుపు మంట లిమిటెడ్ గా ఉండి మంచితనం మానవత్వం అన్లిమిటెడ్ గా ఉండే మునుపటి కాలంలో తినే తిండి తాగే నీళ్లు కట్టే బట్టకు కూడా దిక్కులేక వెట్టి చాకరీ చేసుకుంటా గడ్డి గుడిసెల కూడా దేవుడున్నాడని నమ్మే రోజులల్లా గడిచిన కాలం ఎట్లో డెక్కిందో గానీ గదెగ్గి ఇప్పుడు అయితేనా స్వార్థం బద్ధకము అతి తెలివి టెక్నాలజీతోని దేవుడేడున్నాడు దయ్యమేడున్నది సూపిత్తే నమ్ముతా ప్రూపిత్తే నమ్ముతా అని కొందరు అడుగుతారు గాని రే చీకట్లున్నోని అమాస చీకట్ల నిలబెట్టి తాజ్ మహల్ ని జూమ్ చేసి చూడమంటే ఏం కనబడతా చెప్పు. మ్యాజిక్ యూనివర్స్ లో ఏదో ఒక్క పాజిటివ్ పవర్ లేకపోతే తల్లి గర్భంలో తయారైన శరీరంలకు పానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. కండ్లకు ఆగుపడని గాలి పెద్ద పెద్ద చెట్లని ఏర్లతో సహా ఎట్లా వెకి పారేస్తాంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి సముద్రంలో చేపల్ని సంపక తింటున్నా ఇంకా కూడా ఎక్కడి నుంచి పుట్టుకత్తున్నాయి. అదే మట్టి అదే నీళ్లతోని పెంచుతున్న కాకరకాయల తీపి చింతకాయ సప్పగా అరటిపండు వగరగా మామిడి పండు పుల్లగా చెరుకు రసం చేదుగా. అందుకేమా ముసలోడు అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో అంటుండే దేర్ ఈస్ నో పాజిటివ్ పవర్ హౌ దిస్ ఈస్ పాసిబుల్ మై లార్డ్. ఇది అర్థమైందంటే నిజంగా దేవుణ్ణి చూసే టైం వచ్చినప్పుడు మనం ఉండమని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి గంట నూపుడు మరవకమని.